ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ లో ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ లో టేబుల్స్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ రోజు ట్యాబ్ లో ఇల్లస్ట్రేషన్ ఈ గ్రూప్ గురించి నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఏంటంటే, సో మన కంప్యూటర్ లో ఉన్నటువంటి ఏదైనా పిక్చర్స్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి. సో అప్పుడు మనం ఇక్కడ పిక్చర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం ఇల్లస్ట్రేషన్ గ్రూప్ లో. ఈ పిక్చర్ అనే ఆప్షన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఏదైతే మన దగ్గర ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ ని ప్రెస్ చేస్తే మనకు ఆ పిక్చర్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే పిక్చర్ ని ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ ఈ పిక్చర్ కి విడ్త్ హైట్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దెన్ ఇక్కడ ఈ గ్రీన్ బటన్ ద్వారా రొటేట్ కూడా చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ క్లిక్ చేయగానే మనకు ఇమేజ్ అయితే గాన డీసెలెక్ట్ అవుతుంది, ఈ ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటామో మరి దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ ట్యాబ్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే చూడండి. అంటే ఏమంటే ఇమేజ్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ మనకు సో డిస్ప్లే అవుతాయి అన్నట్టు. వినిపిస్తుంది కదమ్మా మీకు? హలో, ఓకే వినిపిస్తుంది సార్. సరే, సో ఇప్పుడు చూడండి ఈ పిక్చర్ కి సో మనం ఇక్కడ అడ్జస్ట్ గ్రూప్ లో వచ్చేసి బ్రైట్నెస్ కాంట్రాస్ట్ పెంచుకోవాలనుకోండి. బ్రైట్నెస్ వచ్చేసి ప్లస్ 40% అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే బ్రైట్నెస్ అనేది 40% లో పెరుగుతుంది. తర్వాత ప్లస్ 30% అంటే బ్రైట్నెస్ ప్లస్ 30%, 20%, ఇలాగ బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి చూడండి, సో ఎంత పర్సెంటేజ్ కావాలో మనకు. ఇంకా ఎక్కువ కాంట్రాస్ట్ కావాలనుకుంటే 40%, లేదా నార్మల్ కావాలంటే నార్మల్ సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ రీకలర్, ఆ ఇమేజ్ కి ఏదైనా మనం రీకలర్ చేయాలనుకోండి, సో ఇమేజ్ కి మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే రీకలర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సో పర్టికులర్ గా ప్రత్యేకంగా ఈ కలర్స్ ని మనం రీకలర్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ఎప్పుడైతే మనం ఈ పిక్చర్ ఒకవేళ విడ్త్ హైట్ ఇలాగ పెంచుతాము, చూడండి తగ్గిస్తున్నాం విడ్త్ హైట్. ఇక్కడ రీసెట్ పిక్చర్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సో మనకు ఆ పిక్చర్ అనేది రీసెట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇలా. ఓకే, సో సో ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పిక్చర్ కి సంబంధించినటువంటి స్టైల్స్ ఉన్నాయి ఇందులో. ఏ పిక్చర్ స్టైల్ అయితే మనం ఒకవేళ ఈ పిక్చర్ స్టైల్ చూడండి క్లిక్ చేస్తే మౌస్ పాయింటర్ మూవ్ చేస్తున్నాను, ఆ పిక్చర్ స్టైల్ ప్రివ్యూ చూపిస్తుంది అనమాట మనకి ఇక్కడ. సో నాకు ఈ టైప్ ఆఫ్ పిక్చర్ స్టైల్ కావాలనుకోండి, క్లిక్ చేస్తే ఆ పిక్చర్ స్టైల్ అప్లై అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ పిక్చర్ ని మనం ఇక్కడ షేప్ లోకి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ షేప్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లోకి పిక్చర్ ని ఇలాగ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం ఈ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే షేప్స్ ఉన్నాయి కదా మనకు, షేప్స్ లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ పిక్చర్ కి ఈ పక్కనే బార్డర్ కావాలనుకోండి, బార్డర్ కలర్, సో బార్డర్ కలర్ వస్తుంది. బార్డర్ కి ఇక్కడ వెయిట్ ఎంత కావాలో లైన్ వెయిట్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డాషెస్ టైప్ కావాలనుకుంటే మనం ఇక్కడ డాషెస్ టైప్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ లైన్ వద్దనుకుంటే నో అవుట్ లైన్ క్లిక్ చేస్తే అవుట్ లైన్ అనేది ఎగిరిపోద్ది. ఇక్కడ ఏదైనా కలర్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కలర్ వస్తుంది. ఇక పిక్చర్ కి ఎఫెక్ట్స్ ఇక్కడ చూడండి, ప్రీసెట్ లో కొన్ని ఆల్రెడీ ముందునే సెట్ చేసినట్టున్నాయి ఎఫెక్ట్స్. ఆ ఎఫెక్ట్ కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. షాడో, ఇక్కడ అన్ని షాడో ఉన్నాయి, షాడో కావాలనుకుంటే షాడో సెట్ చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్ చూడండి, రిఫ్లెక్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్షన్ వచ్చింది. అదే మాదిరిగా గ్లో ఎంత ఉండాలా, సో మనకి నచ్చినంతగా చూడండి గ్లో అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే దీంట్లోనే ఇక్కడ మనకు చూడండి సాఫ్ట్ ఎడ్జెస్ ఉన్నాయి, బివెల్ టైప్ ఉన్నాయి. చూడండి బివెల్ టైప్ ఏ టైప్ కావాలంటే బివెల్ టైప్ చేసుకోవచ్చు. 3D రొటేషన్, 3D రొటేషన్ లో సెట్ చేసుకోవాలనుకుంటే మనం 3D రొటేషన్ లో సెట్ చేస్తాం. తర్వాత సో ఇక్కడ రీసెట్ పిక్చర్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ ఎగిరిపోయి యాజ్ యూజువల్ గా నార్మల్ గా వస్తుంది.
అయితే సో నాకు ఇప్పుడు ఏంటంటే ఈ పిక్చర్ని నేను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయాలనుకున్నాను ఇలాగా మధ్యలో స్టార్ బటన్ ప్రెస్ చేసి చూడండి మూవ్ అవుతుందా రావడం లేదు సో ఎందుకోసం రావడం లేదమ్మా ఒకసారి చెప్తారా ఏమన్నా క్లిక్ చేస్తున్నా చూడండి లాగుతున్నాను రావడం లేదు ఏమంటుందంటారు తెలియదు సార్. చూడండి పట్టుకున్నాను లాగడం స్టార్ట్ చేస్తున్నాను రావడం లేదు ఇక్కడ అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అరేంజ్ గ్రూప్ లో మనకు టెక్స్ట్ ర్యాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ టెక్స్ట్ ర్యాపింగ్ లో ఏదో ఒక ర్యాపింగ్ అని తీసుకున్నారు అనుకో స్క్వేర్ టైట్ ఏదో ఒకటి తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇమేజ్ ని అటు ఇటు లెఫ్ట్ కి రైట్ కి ఓకే మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు దెన్ ఇక్కడ ఇమేజ్ ని ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు మనం రొటేట్ 90 degrees రొటేట్ 90 degrees ఫ్లిప్ వర్టికల్ హారిజంటల్ అదే మాదిరిగా సో ఇక్కడ మనకు ఎలా కావాలనుకుంటే అలా రొటేట్ చేసుకుంటాం అలైన్మెంట్ టాప్ లో కావాలా అలైన్మెంట్ మిడిల్ లో కావాలా ఓకే సో అలైన్మెంట్ సెంటర్ లో కావాలా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అలైన్మెంట్ టాప్ ఉంటే టాప్ వస్తుంది మార్జిన్ అలైన్మెంట్ సెట్ చేసుకుంటాం ఇమేజ్ కి తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది ఈ సైజ్ గ్రూప్ లో ఈ క్రాప్ ఏంటంటే నాకు ఈ ఓన్లీ ఇమేజ్ ఒకటే ఉండాలా కానీ ఇదంతా గ్యాప్ ఉంది సో ఆ పార్ట్ ని మనం ఏం చేయాలనుకున్నాం తీసేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రాప్ టూల్ వాడతాం ఈ క్రాప్ టూల్ యూజ్ చేసినప్పుడు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సో ఇలాగే యారో బటన్స్ కి ఇక్కడ ఇండికేషన్స్ వస్తాయి కదా మనం ఇక్కడ క్లిక్ చేసి లాగొచ్చు అనమాట ఇలాగా చూడండి ఆ పార్ట్ అంతా ఇలా క్రాప్ అవడం జరుగుతుంది లేదు ఓన్లీ నాకు హెడ్ పార్ట్ ఒకటే కావాలనుకుంటే ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు మళ్ళీ డ్రాగ్ చేసుకున్నట్టయితే యాజ్ యూజువల్ గా ఇంతకుముందు ఇమేజ్ ఎలాగైతే ఉందో అలా వస్తుంది లేదంటే రీసెట్ పిక్చర్ క్లిక్ చేస్తే రీసెట్ అవుతుంది మనకు ఓకేమా సో తర్వాత ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇమేజ్ కి ప్లేస్ లో వేరే ఇమేజ్ నేను రీసెట్ చేంజ్ చేసుకోవాలనుకోండి రీప్లేస్ ఇక్కడ చేంజ్ పిక్చర్ ఈ చేంజ్ పిక్చర్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే దీని ప్లేస్ లో వేరే ఇమేజ్ ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా కంటెంట్ టైప్ చేసామనుకో మ్యాటర్ ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ని స్క్వేర్ టైప్ లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ర్యాపింగ్ లో స్క్వేర్ అని తీసుకున్నాం తర్వాత వచ్చేసి టైట్ అనే ఆప్షన్ యూజ్ చేసినట్టయితే చూడండి టైట్ అనే ఆప్షన్ యూజ్ అయింది ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి బిహైండ్ టెక్స్ట్ అంటే ఏమవుతుందంటే టెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇలాగా టెక్స్ట్ ముందుకు వచ్చింది నెక్స్ట్ టాప్ అండ్ బాటమ్ అంటే ఓన్లీ టాప్ అండ్ బాటమ్ లో వస్తుంది త్రూ అన్నాం అనుకోండి చుట్టుపక్కల వచ్చేస్తుంది అనమాట ఇలాగా సో కాబట్టి మనం అవసరం బట్టి ఇక్కడ ఇందులో ఏదో ఒకటి ర్యాపింగ్ అనేది యూజ్ చేసుకుంటాము సో నెక్స్ట్ ఏదైనా ఇప్పుడు పొజిషన్ ఇక్కడ టెక్స్ట్ కి చూడండి ఎక్కడ ఉండాలా పొజిషన్ చూడండి ఈ టెక్స్ట్ ర్యాపింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇదైనా కానీ మొత్తం ఎంటైర్ ఇమేజ్ కి ఎక్కడ ఉండాలా ఇమేజ్ అనేది సెట్ చేసుకుంటాం విడ్త్ హైట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు విడ్త్ హైట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు లేదా మనమే మౌస్ తో అయినా కూడా మనం డ్రాగ్ చేసుకుంటాం వన్స్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసి పిక్చర్ ని డిలీట్ చేస్తామో ఆ మొత్తం మనకి ఆ ఫార్మాట్ ట్యాబ్ కూడా ఎగిరిపోతుంది సో ఎప్పుడైతే ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ తీసుకుంటామో సో అప్పుడు మనకు ఓకే ఈ పిక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని తెలుసుకున్నాం కదమ్మా ఒకవేళ మన కంప్యూటర్ లో ఇలాంటి పిక్చర్స్ లేవనుకోండి ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత మనకు క్లిప్ ఆర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ ఈ క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేస్తే సైడ్ కి క్లిప్ ఆర్ట్ టాస్క్ ప్యాన్ ఒకటి వచ్చింది సో ఇందులో సర్చ్ ఫర్ అని యూజ్ చేసామనుకోండి ఈ సర్చ్ ఫర్ లో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే గాన మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలా క్లిప్ ఆర్ట్ అనిమల్ అని ఎంటర్ చేశాను ఇక్కడ గో బటన్ ని ప్రెస్ చేయగానే సో చూడండి ఆ క్లిప్ ఆర్ట్ మనకి ఇక్కడ వచ్చింది సో అనిమల్ రిలేటెడ్ ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో ఆ క్లిప్ ఆర్ట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ డాక్యుమెంట్ లోకి ఆటోమేటిక్ గా ఇన్సర్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి క్లిక్ చేశాను ఆ క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ అవుతుంది లేదు నాకు అసలు ఇక్కడ ఏదో పేరే తెలియదు అనుకోండి మీరు ఏమి టైప్ చేయకుండా కూడా గో బటన్ ని ప్రెస్ చేస్తే
ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్ గా క్లిప్ ఆర్ట్స్ అనేది వస్తాయి. సో మనం ఆ క్లిప్ ఆర్ట్స్ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు క్లిక్ చేయగానే. సో ఇప్పుడు ఇందులో అన్నెసెసరీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వాటిని వద్దనుకున్నాం, డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు టైగర్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేయాలంటే మనం ఏమని చెప్పుకున్నాము, టెక్స్ట్ ర్యాపింగ్. ఈ టెక్స్ట్ ర్యాపింగ్ లో ఏదో ఒకటి యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఇమేజ్ని అటు ఇటు మూవ్ చేయగలుగుతాం. ఇవన్నీ యాజ్ యూజువల్ పిక్చర్ స్టైల్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్. క్రాప్ చేయడము, సో ఓన్లీ నాకు టైగర్ హెడ్ ఒకటే కావాలనుకున్నాను, ఈ విధంగా క్రాప్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిక్చర్కి హైట్, తర్వాత ఇక్కడ రీకలర్ చేసుకున్నాం. సో తర్వాత పిక్చర్ స్టైల్స్ సెట్ చేసుకున్నాం ఇలాగా. సో దీని షేప్స్లో కావాలనుకుంటే మనం షేప్స్లోకి మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఈ ఆప్షన్స్ అన్ని. అయితే ఇప్పుడు మనం వాడుతున్నది ఆఫీస్ 2007. అదే గాన ఒకవేళ 2016 అయినట్లయితే గాన దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి మీకు. సో ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ 2016 స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తాను సార్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ లోకి పోతే మరి ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్, ఇందులో ఇన్సర్ట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే గన ఇందులో పిక్చర్ ఉంది, ఇక్కడ పిక్చర్ ఉంది, కాకపోతే ఇక్కడ సో మనం క్లిక్ చేసినప్పుడు దిస్ డివైస్ ఆన్లైన్ పిక్చర్ అని వస్తుంది. ఇక్కడ దిస్ డివైస్ అంటే మనం కంప్యూటర్ నుంచి తీసుకుంటాం. ఇక్కడ 2007 లో క్లిప్ ఆర్ట్ ఉంది, ఇక్కడ ఉండదు క్లిప్ ఆర్ట్ అనేది. ఆన్లైన్ పిక్చర్ అనేది క్లిక్ చేసినట్టయితే సో ట్రై అగైన్. ఒకవేళ నెట్ కనెక్ట్ లో ఉంటే మనకి ఏమవుతుందంటే నెట్ తీసుకోవచ్చు, వర్క్ ఆఫ్లైన్ ఉంటే ఏదైనా ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో వన్స్ ఎప్పుడైతే మనం పిక్చర్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో, ఇక్కడ పిక్చర్ ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆప్షన్స్ ఏమి, ఇవి ఒకసారి చూడండి. అదే 2016 లో వచ్చేసరికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇందులో కరెక్షన్స్ అని, ఏ టైప్ ఆఫ్ కరెక్షన్స్, కలర్లో మీకు ఏ టైప్ ఆఫ్ కలర్స్ కావాలా, వేరియేషన్స్, ఇందులో కలర్ సెట్ చేసుకోవచ్చు. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్ టైప్ ఉంటాయి 2016 వర్షన్లో అయితే. ఓకే. తర్వాత ఇంకా పిక్చర్ స్టైల్స్ ఉంటాయి. మరి ఇక్కడ పిక్చర్ బార్డర్ సెట్ చేసుకోవచ్చు, పిక్చర్ ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మళ్ళీ అలైన్మెంట్, సెలెక్ట్ ప్యానల్ ఇక్కడ ఉంటాయి. సో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్ని చూడండి, ఫ్రమ్ ఫైల్, కంప్యూటర్, మళ్ళీ పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవడము. వన్స్ ఎప్పుడైతే ఇక్కడ మనం క్లిక్ చేసినామో ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని మోర్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ సైడ్కి టాస్క్ పైన వస్తుంది. ఇందులో షాడో రిలేటెడ్, షాడో ఎంత కావాలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆ షాడో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు మనం. మళ్ళీ రిఫ్లెక్షన్ కావాలంటే చూడండి, రిఫ్లెక్షన్ ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి, బ్లర్ ఎంత ఉండాలి, ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ సాఫ్ట్ ఎడ్జెస్ చూడండి, సాఫ్ట్ ఎడ్జెస్, గ్లో, కలర్. నెక్స్ట్ 3D ఫార్మాట్లో కావాలనుకుంటే 3D ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు. 3D ఫార్మాట్ విడ్త్ ఎంత ఉండాలా, హైట్ ఎంత ఉండాలి సెట్ చేసుకోవచ్చు. 3D ఫార్మాట్ కలర్. ఓకే. సో మెటల్ టైప్, ఇక్కడ ఇందులో ఏ టైప్ కావాలా, ఇవన్నీ స్టైల్స్ అన్ని మనం సెట్ చేసుకోవచ్చు మనం. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ లో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి, రీసెట్ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్గా వస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ మరి సపరేట్గా ఫిల్ అండ్ లైన్ కలర్, ఫిల్ కలర్లో సాలిడ్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు మనం. గ్రేడియంట్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే మాదిరిగా పిక్చర్ టెక్స్చర్ ఫిల్ కావాలనుకుంటే పిక్చర్, ఇందులో మనం పిక్చర్ టైప్ రిలేటెడ్ ఫిల్ చేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో 2016లో. తర్వాత వచ్చేసి లేఅవుట్ అండ్ ప్రాపర్టీస్. ఓకే. పిక్చర్ కరెక్షన్స్, ఇందులో చూడండి షార్పెన్, బ్రైట్నెస్ ఎంత ఉండాలా, ఓకే, క్రాప్ కట్ చేసుకోవడము. సో ఇన్ని ఫీచర్స్ అయితే 2016లో ఉంటాయి. ఇవి ఒకసారి ఒకవేళ మీ దగ్గర 2016 వర్షన్ ఉన్నట్టయితే ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది 2007 కదా. 2016లో ఇన్సర్ట్లో వచ్చేసి పిక్చర్, చార్ట్, స్మార్ట్ ఆర్ట్, స్క్రీన్ షాట్ ఉంటుంది.
మరి ఇక్కడ 2007లో స్క్రీన్ షాట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఉంటాయి, కొన్ని యాడ్ అయి ఉన్నాయి, ఆన్లైన్ వీడియో ఇవన్నీ కూడా. సరే, మరి ఇక్కడ షేప్స్ అనేది ఉంది చూసారా? షేప్స్ అంటే ఏం లేదు, మన డాక్యుమెంట్ లో ఏదైనా లైన్ షేప్ కానివ్వండి, రెక్టాంగిల్, ఓవల్ షేప్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే షేప్స్ లోకి వెళ్ళిన తర్వాత రీసెంట్ గా యూజ్ చేసినటువంటి షేప్స్ ఇక్కడ కనిపిస్తాయి. మరి లైన్ షేప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఇప్పుడు నాకు లైన్ షేప్ కావాలా, డ్రా చేస్తున్నాను. లైన్ అనేది ఇట్లా స్ట్రైట్ గా రావాలంటే ఇక్కడ లైన్ షేప్ లోకి వెళ్ళి మనం షిఫ్ట్ కీ పట్టుకొని డ్రాగ్ చేస్తే లైన్ అనేది ఇలాగా స్ట్రైట్ గా వస్తుంది అనమాట, షిఫ్ట్ కీ పట్టుకొని డ్రా చేస్తే. సో ఈ లైన్ కి ఇప్పుడు విడ్త్ అనేది ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే ఇలాగ తగ్గించుకోవచ్చు. మనం క్లిక్ చేసుకొని, సో తర్వాత ఇదే ఇన్సర్ట్ లో షేప్స్ లో ఆరోస్ కావాలనుకుంటే ఆరోస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మనం డ్రా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మనకి డిఫరెంట్ కర్వ్డ్ కనెక్టర్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాగ కర్వ్డ్ కనెక్టర్ వస్తుంది. ఈ ఎల్లో సింబల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఇలాగా కర్వ్ చేసుకోవచ్చు. అన్నెసెసరీగా ఉన్న షేప్స్ ఏమో మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కొచ్చు. ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళి మరి షేప్స్ లో ఇక్కడ మనకు కర్వ్ సింబల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తుంటే ఆ పాయింట్ అనేది కర్వ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఎక్కడి వరకు కావాలా అనేది కర్వ్ తీసుకోవచ్చు. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తే అదొక కర్వ్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ షేప్స్ లో మనకు ఇక్కడ ఫ్రీ ఫామ్ ఉంది. ఫ్రీ ఫామ్ అంటే ఏమంటే జస్ట్ ఇలా ఫ్రీ ఫామ్ గా కర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ కంటిన్యూషన్ చూడండి, ఎస్కేప్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడికి క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా కాకుండా ఇదే ఇన్సర్ట్ షేప్స్ లో స్క్రిబుల్ ఉంటుంది మనకి. ఇక్కడ స్క్రిబుల్ ఏంటంటే ఒకసారి డ్రా చేసేసి మనం వదిలేయచ్చు ఆ షేప్ ని. చూడండి, ఇలా స్క్రిబుల్ యూజ్ చేసుకుంటాము. ఇవే కాకుండా ఇన్సర్ట్ షేప్స్ లో మొత్తం ఇక్కడ చూడండి బేసిక్ షేప్స్ ఉన్నాయి, మనకు బ్లాక్ ఎరోస్ ఉన్నాయి, ఫ్లో చార్ట్స్, కలౌట్స్ ఇలా ఉన్నాయి. బేసిక్ షేప్స్ లో ఒక రెక్టాంగిల్ ఇవన్నీ కావాలనుకోండి, సో మనం షేప్స్ ని డ్రా చేసుకోవచ్చు అన్నట్టు ఇలాగా. ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ షేప్ లో ఈ స్మైలీ ఫేస్ ఉంది. ఇప్పుడు ఇదేమో చూడండి నవ్వుతుంది, ఏడిపించాలి, పైకి లాగాను, ఏడుస్తా ఉంది. ఇలా షేప్స్ ని మనం ఏం చేసుకోవచ్చు అంటే బెండ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఓకే. సో అలా ఏ టైప్ ఆఫ్ షేప్ అయినా సరే మనము డ్రా చేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. ఇందులో యారోస్ ఉన్నాయి, మనకు కనెక్టెడ్ యారోస్ కావాలనుకుంటే యారోస్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్సర్ట్ షేప్స్ లో ఇక్కడ మళ్ళీ ఫ్లో చార్ట్స్ ఉన్నాయి, ఫ్లో చార్ట్స్ మనం డ్రా చేసుకోవచ్చు. క్యాలౌట్స్ లో క్లౌడ్ టైప్ క్యాలౌట్ ఉంది. ఇది క్లౌడ్ టైప్ క్యాలౌట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనం టెక్స్ట్ కూడా టైప్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ మనం టెక్స్ట్ కూడా టైప్ చేసుకున్నట్టయితే చూడండి ఇలా డిస్ప్లే అవుతుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎల్లో సింబల్ తో మనం ఇలాగా చూడండి కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకొక షేప్ కి. మరి ఇన్సర్ట్ లో ఇవే కాదు చాలా ఉన్నాయి షేప్స్ అయితే. మరి మీకు డౌట్ రావచ్చు, ఈ షేప్స్ అన్ని ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేస్తున్నాము, మరి ఇప్పుడు ఈ షేప్ ఏదైతే తీసుకున్నామో ఆ షేప్ కి రిలేటెడ్ ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ అనేది ఒకటి వస్తుంది మనకు. ఇందులో చూడండి ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఏంటంటే మనకు ఒకవేళ ఇక్కడ మరి అడిషనల్ గా ఏదైనా షేప్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. తర్వాత షేప్ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఏ టైప్ ఆఫ్ షేప్ స్టైల్ కావాలో మీరు ఆ షేప్ స్టైల్ ని క్లిక్ చేస్తే ఆ స్టైల్ వస్తుంది. మరి ఇక్కడ షేప్ కి ఫిల్ కలర్ కావాలనుకుంటే మనం షేప్ కి ఫిల్ కలర్ సెట్ చేసుకోవచ్చు. అవుట్లైన్ కలర్, అవుట్లైన్ కి వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం వెయిట్ ఎంత పెట్టుకోవచ్చు. దానికి కూడా మరి డాషెస్ టైప్ లో కావాలనుకుంటే డాషెస్ టైప్ లో సెట్ చేసుకోవచ్చు. మరి షేప్ అనేది మార్చాలనుకో, ఇక్కడ నేను చేంజ్ షేప్ లోకి వెళ్ళి సో క్లిక్ చేస్తే ఆ షేప్ అనేది మారిపోతుంది. దెన్ ఇక్కడ షాడోస్ లో ఇక మనకు షేప్ కి షాడో ఏది కావాలో షాడో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఈ షాడో కలర్ నచ్చలేదు అనుకోండి, మనం ఏం చేస్తున్నాము, షాడో కలర్
మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. అంటే ఈ టాపిక్స్ చెప్పేసరికి కొంచెం బోర్గానే ఉంటుంది, ఎందుకంటే అన్ని ప్రాపర్టీస్ అన్ని మనం కవర్ చేసుకుంటూ రావాలి కాబట్టి. ఇప్పుడు ఈ షాడో ఏదైతే ఉందో ఆ షాడోని లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయాలనుకోండి, ఇక్కడ నడ్జ్ షాడో రైట్ అని బటన్ క్లిక్ చేస్తే ఆ షాడో చూడండి కింద మూవ్ అవుతుంది. మనకు నడ్జ్ షాడో లెఫ్ట్ అంటే ఏమవుతుందంటే షాడో అనేది లెఫ్ట్ కి ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది. నడ్జ్ షాడో అప్ అని క్లిక్ చేసామనుకోండి షాడో అనేది పైకి మూవ్ అవుతుంది. నడ్జ్ షాడో డౌన్. నెక్స్ట్ 3D ఎఫెక్ట్స్, ఆ పర్టికులర్ షేప్కి వచ్చేసి మనకి నచ్చినటువంటి 3D ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అదే మాదిరిగా ఇక్కడ ఈ 3D ఎఫెక్ట్ కి కింద కలర్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ 3D కలర్ సెట్ చేసుకోవాలి మీకు ఆ కలర్ ని సెట్ చేసుకుంటారు. అయితే 3D నాకు అంత లెంగ్త్ వద్దు అనుకున్నప్పుడు డెప్త్ లోకి వెళ్ళి ఇక్కడ ఇన్ఫినిటీలో ఉంది, ఎంత కావాలి మనకు 36 పాయింట్ కావాలా. ఈ 3Dకి వచ్చేసి డైరెక్షన్ ఎలా ఉండాలి, 3D డైరెక్షన్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. లేదా ప్యారలల్ గా మనం పెట్టుకోవాలని ప్యారలల్ గా అదే వస్తుంది డెప్త్ వచ్చేసి. ఇక నెక్స్ట్ లైటింగ్ వచ్చేసి చూడండి 3D లైటింగ్ ఏది కావాలో సెట్ చేసుకోవచ్చు మనం. బ్రైట్ కావాలా, నార్మల్ కావాలా, డిమ్ కావాలా. సర్ఫేస్ వచ్చేసి ఇప్పుడు ఇందులో మ్యాట్ టైప్ ఉంది, ప్లాస్టిక్ టైప్ అంటే ఇలా ప్లాస్టిక్ టైప్ వస్తుంది. తర్వాత మెటల్ టైప్ కావాలనుకుంటే మెటల్ టైప్ కావచ్చు, వైర్ ఫ్రేమ్ టైప్ కావాలనుకుంటే వైర్ ఫ్రేమ్ టైప్ వస్తుంది. సో ఇప్పుడు మనం మ్యాట్ టైప్ తీసుకున్నాము. ఇదే 3Dని ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ టిల్ట్ రైట్ అన్నాం అనుకోండి, చూడండి 3Dని మనం టిల్ట్ రైట్కి టిల్ట్ చేసుకోవచ్చు ఇలాగా. టిల్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి ఏమో టిల్ట్ అవుతుంది. టిల్ట్ అప్ బటన్ ప్రెస్ చేస్తే ఇలా చూడండి టిల్ట్ అప్ డౌన్ ఇలా చేసుకోవచ్చు. ఈ షేప్స్ అన్ని కూడా మనం ఇలాగా యూజ్ చేసుకుంటాం. ఈ మధ్యలో బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ 3D అనేది ఎగిరిపోతుంది, మళ్ళీ మనకు రాదు. ఓకే, సో ఇలాగ మనం ఈ ఆప్షన్స్ అయితే ఉపయోగించుకున్నాం. మరి ఇంకా యాక్సెసరీగా ఇవన్నీ కామనే. ఏంటంటే మనం ఒకవేళ టెక్స్ట్ ఉన్నప్పుడు టెక్స్ట్కి వెనకాల వెళ్ళిపోవాలా షేప్ అనుకుంటే ఇందులో స్క్వేర్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, ఓకే, బిహైండ్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ యారోని డిలీట్ చేస్తున్నా, సో దీన్ని కూడా డిలీట్ చేశాను, ఈ షేప్ని డిలీట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ లవ్ సింబల్ తీసుకున్నాను, ఇన్సర్ట్ షేప్స్లో ఒక యారో తీసుకున్నాను. ఈ యారోని జస్ట్ నేను ఏం చేశాను ఇలాగా డ్రాగ్ చేశాను. డ్రా చేసినప్పుడు ఈ షేప్ అయితే ఉంది కదా, ఈ షేప్ అనేది నాకు ఈ యారోకి ముందుకు రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ బ్రింగ్ ఫ్రంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే షేప్ ముందుకు వస్తుంది. తర్వాత సెండ్ టు బ్యాక్ అన్నట్టయితే ఏమవుతుందంటే సో బ్యాక్ కి సెండ్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనం బ్రింగ్ టు ఫ్రంట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం, తర్వాత ఒక ఓవల్ షేప్ తీసుకున్నాం, అగైన్ సో ఒక యారో కూడా తీసుకున్నాం. ఇలా ఈ షేప్ ని చూడండి నేను బ్యాక్ పంపించాలనుకున్నాను, సెండ్ టు బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ షేప్ ఫ్రంట్ కి రావాలంటే బ్రింగ్ టు ఫ్రంట్, ఇలా ఫ్రంట్ కి తెచ్చుకోవచ్చు మనం. ఓకే, బ్యాక్ కావాలంటే బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇలాగంటి షేప్స్ ని కూడా మనం యాడ్ చేస్తాము. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు 3 షేప్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కదా. మూవ్ చేసిన ఏ షేప్ అయితే సెలెక్ట్ చేస్తానో మూవ్ చేస్తే ఓన్లీ అదొక్కటే మూవ్ అవుతుంది. మరి అన్ని షేప్స్ మూవ్ కావాలంటే షిఫ్ట్ కి పట్టుకోవాలా, క్లిక్ చేస్తే ఆ షేప్స్ అన్ని మూవ్ అయినాయి, సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మూవ్ చేసినప్పుడు అన్ని మూవ్ అవుతాయి. ఫర్దర్గా ఓకే, సో నాకు ప్రతిసారి షిఫ్ట్ కి పట్టుకొని సెలెక్ట్ చేయాలంటే అప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాటిని ఏం చేస్తామంటే గ్రూప్ చేస్తాం మనం. ఇక్కడ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళి గ్రూప్ బటన్ క్లిక్ చేస్తే మొత్తం అన్ని గ్రూప్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి డ్రాగ్ చేసినప్పుడు అన్నీ వచ్చేస్తాయి. లేదంటే అన్గ్రూప్ చేయాలనుకోండి, ఇదే ఫార్మాట్లోకి వెళ్ళి గ్రూప్ అన్గ్రూప్ బటన్ ప్రెస్ చేస్తే అన్గ్రూప్ అయిపోతాయి. లేదా ఇక్కడే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మనం గ్రూపింగ్ ఆప్షన్లో అన్గ్రూప్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ 3 షేప్స్ సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ 3 షేప్స్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఒక ఆర్డర్లో అలైన్మెంట్లో ఉండాలనుకోండి. ఇక్కడ అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ అంటే అన్ని లెఫ్ట్కి అలైన్మెంట్ అవుతాయి, అలైన్మెంట్ సెంటర్ అంటే చూడండి సెంటర్లో వస్తాయి, అలైన్మెంట్ రైట్ అంటే రైట్లో వస్తాయి. ఇప్పుడు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ అలైన్మెంట్ మిడిల్ అన్నట్లయితే అన్ని మిడిల్లో వచ్చేస్తాయి.
ఓకే, ఇలా అలైన్మెంట్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు గ్రూప్ చేసుకున్నట్టయితే చూడండి గ్రూప్ అవుతాయి ఈ విధంగా. నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాము ఇన్సర్ట్ లో. ఇక్కడ చిన్న బాక్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇట్లాంటి షేప్ నాకు ఇంకోటి డూప్లికేట్ గా కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే మనం కంట్రోల్ డి వాడితే ఏమవుతుందంటే డూప్లికేట్ షేప్ వస్తుంది ఇలాగా. ఓకే, మరి కంట్రోల్ డి యూజ్ చేసినప్పుడు సేమ్ డిస్టెన్స్ ఇంకో డూప్లికేట్ వస్తుంది. ఇప్పుడు ఈ షేప్స్ ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి వాడామనుకోండి, సో చూడండి ఇలాగ ఇవన్నీ కూడా ఈ షేప్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు కోర్సెస్ ఇలాగా. లేదు ఇప్పుడు నాకు ఓఎంఆర్ షీట్ అనేది ఫిల్ చేస్తుంటారు చాలా మంది. ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ డి అని యూజ్ చేశాను. దీన్ని ఏం చేస్తున్నానంటే ఆరోస్తో, ఇక్కడ ఆరోస్తో యూజ్ చేసినట్టయితే కరెక్ట్గా చూడండి ఇక్కడ ఒక ఆర్డర్లో మనకి ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి. ఇంకా కొంచెం ఇది సెలెక్ట్ చేసుకొని మనం పైకి మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేస్తున్నాను ఇక్కడ, లేదంటే మరైనా గ్రూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఈ షేప్స్ వచ్చేసినాయి, 2 షేప్స్ వచ్చేసినాయి. సెలెక్ట్ చేసుకున్నాం, మరి వీటిని షిఫ్ట్ కి పట్టుకొని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేసి ఇప్పుడు మనం కంట్రోల్ డి అనేది వాడితే ఇలాంటి షేప్స్ ఇంకా మనకు వచ్చేస్తాయి. ఇలాగ యూనిఫామ్ ఆర్డర్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే గ్రూప్ చేసుకొని వీటిని సెట్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకైతే ఉంటుంది. మరి మీకు డౌట్ రావచ్చు, ఇందులో ఏ షేప్ తీసుకున్నా కూడా నేను అందులో టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవాలి కదా. మరి టెక్స్ట్ టైప్ చేసుకోవాలంటే ఈ షేప్లో ఎలాగంటే, సో మనం ఇక్కడ రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేసి యాడ్ టు టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు మనం టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ సెంటర్, ఇంకా మనం గ్యాప్ సెట్ చేసుకొని చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. ఓకేనండి, ఇలా అయితే ఇప్పుడు డిఫాల్ట్గా అయితే కొంతమంది ఏం చేస్తారంటే మా ఏదైనా సీట్ ఫిల్అప్ చేసేటప్పుడు ఒక ఫోటో సెట్ చేసుకోవడానికి టెక్స్ట్ బాక్స్ తయారు చేయాలా. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడే టెక్స్ట్ బాక్స్ అనేది ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఈ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు అటెస్ట్ యువర్ ఫోటో హియర్ అని టైప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో అలైన్మెంట్ సెంటర్ పెట్టుకోవచ్చు. సైజ్ ఎంత ఉండాలా ఎగ్జాక్ట్గా చూడండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనం మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని డిలీట్ చేయాలనుకోండి, ఎంటైర్ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షేప్స్లో ఇక్కడ మనకు బ్యానర్ టైప్ ఒకటి తీసుకున్నాను నేను ఇందులో. సో బ్యానర్ టైప్ తీసుకొని డ్రాగ్ చేసాం. చూడండి ఈ షేప్లో మనం కలర్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలంటే రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి యాడ్ టు టెక్స్ట్ అని టైప్ చేసాం. ఓకే, ఇక్కడ నేను కంటెంట్ టైప్ చేస్తున్నాను, సైజ్ అయితే పెంచుతున్నాం, అలైన్మెంట్ సెంటర్ ఇచ్చేసాను, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ షేప్కి ఫిల్ కలర్, ఇక్కడ ఫార్మాట్లో ఫిల్ కలర్ వచ్చేసి నాకు ఈ కలర్స్ ఏమి నచ్చలేదు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను గ్రేడియంట్స్, ఏ టైప్ ఆఫ్ గ్రేడియంట్ కావాలో గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్చర్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిష్ ఫాసిల్ టైప్ ఉన్నాయి, ఈ టెక్స్చర్స్ సెట్ చేసుకోవచ్చు. ఇది నచ్చలేదు అనుకోండి పిక్చర్లోకి వెళ్తే మనం ఏదైనా పిక్చర్ని సెలెక్ట్ చేసి ఫ్లవర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కానీ అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మన దగ్గర కలర్ ప్రింటర్ ఉన్నట్టయితే యాజ్ యూజువల్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ షేప్కి ఫార్మాట్ బటన్ ఒకటి ఉంటుంది, మరి పిక్చర్ తీసుకున్నాం కదా పిక్చర్కి ఫార్మాట్ బటన్ అనేది కూడా ఒకటి ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఇన్ని ఉంటాయి. ఇలాగా మనం ఈ షేప్స్ని తీసుకొని డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం చేసుకోవచ్చు.
ఇంత ఉందమ్మా దీని తతంగం. ఓకే అమ్మా, మీకు అర్థమైందా? సార్. ఓకే అస్లాం. ఓకే. ఇప్పుడు సో మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, లేదంటే బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు మీకు ఏంటంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటారు. సో మీ గోల్స్ ని మీరు ఎట్లా అచీవ్ అవ్వాలో ఒక ప్లాన్ వేసుకోవాలనుకుంటారు. అప్పుడు ఇక్కడ పక్కనే స్మార్ట్ ఆర్ట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఈ స్మార్ట్ ఆర్ట్ లో చూడండి, స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇందులో ఆల్ లిస్ట్ టైప్ కావాలంటే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ప్రాసెస్ టైప్ కావాలనుకుంటే ప్రాసెస్ టైప్, సైకిల్, తర్వాత హైరారికీ, రిలేషన్షిప్, మ్యాట్రిక్స్, పిరమిడ్, ఇలాగా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదేదో చూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఇందులో సెకండ్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఓకే మేనేజర్ ఏదో సంథింగ్ టైప్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇందులో ఆయన కింద అసిస్టెంట్ మేనేజర్, తర్వాత ఒక అకౌంటెంట్. ఓకే, తర్వాత ఇక్కడ క్లిక్ చేసాము అసిస్టెంట్ మేనేజర్ కింద క్లర్క్. ఓకే, సో తర్వాత వచ్చేసి అకౌంటెంట్ అగైన్, మరి ఒక ఏదో సంథింగ్ ఏదో సూపర్వైజర్ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకి ఇలాంటి షేప్స్ని యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ షేప్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ప్రమోట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ షేప్స్ మనకి ఇంకా యాడ్ అవుతాయి. తర్వాత డిమోట్ అంటే రిమూవ్ అవుతాయి. ఇక్కడ చూడండి రైట్ టు లెఫ్ట్ అంటే లెఫ్ట్కి రైట్కి మార్చుకోవచ్చు, తర్వాత తీసేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ షేప్ అన్నాం అనుకోండి, యాడ్ షేప్ ఆఫ్టరా లేకపోతే బిఫోరా, అబౌనా, బిలోనా. సో ఆఫ్టర్ అంటే ఇక్కడ పక్కనే ఒక షేప్ యాడ్ అవుతుంది మనకు, వీళ్ళిద్దరి కింద ఒక షేప్ అనేది యాడ్ అవుతుంది. సో లైక్ బైనరీ ప్లాన్ లాగా కూడా ఒకటి చేసుకోవచ్చు అనమాట ఇట్లాంటివి. ఓకే, సో ఇందులో ఈ స్మార్ట్ ఆర్ట్కి సంబంధించినటువంటి స్టైల్స్ ఉంటాయి. తర్వాత కలర్స్ ఏది కావాలో ఆ టైప్ ఆఫ్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. లేఅవుట్ అనేది ఒకవేళ అది నచ్చకపోతే మీరు వేరే లేఅవుట్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ లేఅవుట్ కి పక్కన ప్యాన్ చూడండి, ఇందులో మేనేజర్ టెక్స్ట్ ని ఇక్కడైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఆప్షన్ ని క్లిక్ చేసి డిలీట్ చేస్తాం. రీసెట్ గ్రాఫిక్ అంటే ఏమవుతుందంటే, సో ఇంతకుముందు ఏదైనా స్టైల్స్ అప్లై చేస్తుంటే రీసెట్ అవుతుంది. ఇక లేఅవుట్ లో సో మనకి ఈ టైప్ కావాలి, స్టాండ్ టైప్ కావాలి, స్టాండ్ టైప్ పెట్టుకోవచ్చు. బోత్, లెఫ్ట్ హ్యాంగింగ్, ఇలాంటివన్నీ సెట్ చేసుకుంటాం. ఇందులో ఏదైనా అన్నెసెసరీగా ఉందనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ బటన్ ని ప్రెస్ చేయొచ్చు. తర్వాత మొత్తం స్మార్ట్ ఆర్ట్ తీసేయాలనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్. ఇలాగ స్మార్ట్ ఆర్ట్ లోకి వెళ్తే ఈ ప్రాసెస్ రిలేటెడ్, సైకిల్ రిలేటెడ్, సో ఇవన్నీ స్మార్ట్ ఆర్ట్స్ ఉంటాయి. క్లిక్ చేసుకుని ఓకే బటన్ స్మార్ట్ ఆర్ట్ ని మూవ్ చేసుకోవచ్చు సార్, వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చమ్మా. ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఫార్మాట్ లో పోయి మళ్ళీ టెక్స్ట్ ర్యాపింగ్ స్క్వేర్ టైప్ తీసుకొని ఇలా మూవ్ చేసుకోవడమే. ఇలా దీనికి ప్రతి దానికి అదే యూజ్ చేస్తాం. అంతే అంతే, పిక్చర్ గానీ ఏదైనా షేప్స్ గానీ. ఓకే, మరి వీటికి ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ పెట్టుకోవచ్చు, కలర్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటికి టెక్స్ట్ కలర్, ఫాంట్ కలర్, తర్వాత అవుట్ లైన్ కలర్ మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చు వాటికి. ఇవి మనకు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు చార్ట్ అనేది మనకు ఎక్సెల్ అట్లా స్టార్ట్ అయినప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనం ఇల్లస్ట్రేషన్ గ్రూప్ లో ఇవి ఒకటే నేర్చుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా నేర్చుకుందాం. వన్స్ ఇన్సర్ట్ ట్యాబ్ కంప్లీట్ అయిపోతే పేజ్ లేఅవుట్, మెయిన్ ఈ 3 ట్యాబ్స్ అనేది బాగా వచ్చినట్లయితే మీరు ఏ టైప్ ఆఫ్ టాస్క్ అయినా చేయగలుగుతారు. దట్స్ వెరీ సింపుల్ అమ్మా. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి టేబుల్స్ అయితే ఇద్దరు చేశారు, చూశాను. ఓకే, ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను వెతుకుతాను, చూసి మీకు వాట్సాప్ పెడతాను. అట్లాంటివి కూడా ట్రై చేయండి. ఇంకా మీ దగ్గర ఏదైనా ఉన్న ఎక్సర్సైజెస్ చేయండి. మెయిన్ వచ్చేసి ఆప్షన్స్ ఇంటే కాదు, బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే మరి సరేమ్మా. ఓకేనా? ఈ ఆప్షన్స్ అన్ని నేర్చుకున్నారు కదా, తర్వాత క్లాస్ లో మనం నెక్స్ట్ ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాం. బాయ్ అమ్మా. ఓకే, బాయ్.